తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి నడిపినట్టు ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో పెంటపాడనే ఊర్లోనే ఎక్కడో రథం దహనం అయింది. ఇంతవరకు ముద్దాయిని పట్టుకున్నారా అని అడుగుతున్నాను. పోనీ రథాన్ని సరే మేము పిచ్చోడన్నాము, బొచ్చోడన్నాం, ఎవడో కాల్చాడని మావాడు మేమెవరు అనలా, అనకపోయినా సరే మేము పిచ్చోడు అన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎవడన్నాడు పిచ్చోడని? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నాడా? ఎవరన్నారు? ఎవరు పిచ్చోడని ఎవడన్నాడు? ఎవరి మీద బురదేద్దామని, ఎవరి మీద విషం పోద్దామని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రథాన్ని 1 కోటి పైగా ఖర్చు పెట్టి తక్షణం రోజుల్లో పని ప్రారంభించి దాన్ని పూర్తి చేసి ఉత్సవాలకి దేవుడికి మళ్లీ ఉత్సవాలు వచ్చేప్పటికీ అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పెంటపాడులో రథాన్ని ఇంతవరకు రథం దిక్కులేదు కదా. ఈ మధ్య దాకా మీరు చేయించారా? 14 నుంచి 19 దాకా ముద్దాయిని పట్టుకున్నారా? ఇది ఒకటే కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. ఏమన్నారు? 250 గుళ్ళు ధ్వంసం చేశాడని చెప్పి మాట్లాడారు. ఒకసారి చూడండి, బెజవాడలో గుళ్ళు ధ్వంసం చేసినాడు ఎవడు? 2015-16లో విజయవాడలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేసినాడు ఎవడు? చూడండి ఒకసారి. మూర్తులకి గుళ్ళకి ఏ గతి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు? మీరిద్దరూ కలిసే కదా. పవన్ కళ్యాణ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చుని ఎవరైతే విషం చిమ్మారో జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం పేరుతో, మీ ముగ్గురు ఏలుబడిలో కదా ఇది ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదు అది. చూడండి స్వామి, చూడండి అసలు ఎంత నీచంగా ధ్వంసం చేశారు. చూడండి అమ్మవారిని ఎలా బదలు కొడుతుంది, జేసీబీ పెట్టి అమ్మవారి గుడిని ఎలా ధ్వంసం చేస్తున్నారు చూడండి. ఆఖరికి ఉత్సవ మూర్తులే కాదు, మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులను కూడా ధ్వంసం చేశారు. ఇలా ఎన్ని గుళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఎక్కడన్నా సంప్రోక్షణ చేశారా? అపచారం చేశామని చెప్పని